సో గైస్ ఈ మంత్ 26 నుంచి అయితే మన టీమ్ ఇండియా వచ్చేసి శ్రీలంకతో 3 మ్యాచెస్ T20 సిరీస్ 3 మ్యాచెస్ ODI సిరీస్ అయితే ఆడబోతున్నారు. శ్రీలంకలో జరగబోయే ఒక 2 సిరీస్ లకి టీమ్ ఇండియాకు కెప్టెన్ గా ఎవరుంటారని చెప్పేసి ప్రెసెంట్ అయితే చాలా చర్చలు జరుగుతున్నాయి. బట్ T20 సిరీస్ కు మాత్రం హ్యాస్ ద రిపోర్ట్స్ ప్రకారం హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉండబోతున్నాడని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు హ్యాస్ ద కెప్టెన్ గా రాబోతున్నాడు T20 లో. ఓకే, హార్దిక్ పాండ్యా ఇండియా వర్సెస్ శ్రీలంక T20 సిరీస్ కి కెప్టెన్ గా ఉండబోతున్నాడు. బట్ ODI సిరీస్ కి ఎవరు కెప్టెన్ గా ఉండబోతున్నారు? ప్రెసెంట్ అందరి మైండ్ లో ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ ఇది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనందరికీ తెలిసిందే ప్రెసెంట్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ ఎవరని చెప్పేసి, తన మైండ్ సెట్ ఎలా ఉంటుందని చెప్పేసి. గౌతమ్ గంభీర్ ఎలా ఆలోచిస్తాడో అసలు ఎవరికీ తెలియదు. ఈవెన్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఇండియా వర్సెస్ శ్రీలంక ODI సిరీస్ కు మాత్రం KL రాహుల్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు అని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇది మాత్రం కేవలం ఒక 70% కన్ఫర్మేషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే హెడ్ కోచ్ ఎవరో మనందరికీ తెలిసిందే గౌతమ్ గంభీర్. ఈవెన్ ఈ యొక్క ODI సిరీస్ కి వేరే ఎవరినైనా కెప్టెన్ గా అపాయింట్మెంట్ చేసినా కానీ మనం అయితే ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ప్రెసెంట్ హ్యాస్ ద రిపోర్ట్స్ ప్రకారం ఇండియా వర్సెస్ శ్రీలంక ODI సిరీస్ కి KL రాహుల్ మాత్రం కెప్టెన్ గా ఉండబోతున్నాడంట. ఈవెన్ KL రాహుల్ మాత్రం IPL తర్వాత ఇండియన్ టీమ్ లో ఇంతవరకు కనిపించిందే లేదు. KL రాహుల్ IPL తర్వాత ఇంతవరకు టీమ్ ఇండియాలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈవెన్ KL రాహుల్ అయితే T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ చేయలేదు. ఈవెన్ జింబాంబే ట్రిప్ కూడా సెలెక్ట్ చేయలేదు. బట్ ఈ యొక్క ఇండియా వర్సెస్ శ్రీలంక ODI సిరీస్ కు మాత్రం కెప్టెన్ గా టీమ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి KL రాహుల్ శ్రీలంకతో ODI సిరీస్ కి టీమ్ ఇండియా కెప్టెన్ గా వచ్చి గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తాడా టీమ్ లోకి అని చెప్పేసి, లేదంటే టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ ఏదన్నా మిరాకిల్ చేసి టీమ్ లోకి మరొక కొత్త కెప్టెన్ ని తీసుకొస్తాడా అని చెప్పేసి. మరి యొక్క ఇండియా వర్సెస్ శ్రీలంక ODI సిరీస్ కి ఎవరు కెప్టెన్ గా ఉంటే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.